హైదరాబాద్ బోయిన్పల్లిలో పోలీసులు భారీగా మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు. 8 కోట్ల రూపాయల విలువైన 8 కిలోల యాంఫెటమైన్ డ్రగ్ తో పాటుగా ఓ కారు అలాగే 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డైరీ ఫామ్ దగ్గర అనుమానాస్పదంగా ఉన్న కారును వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. బోయిన్పల్లిలో భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు నార్కోటిక్ బ్యూరో జాయింట్ ఆపరేషన్ చేసి భారీగా డ్రగ్ ముట్టను కూడా పట్టుకోవడం జరిగింది. 8.5 కిలోల డ్రగ్స్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. మరికొద్ది సేపట్లో 12 మీడియా ముందు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఒక పక్కా ప్లాన్ తోటి హైదరాబాద్ కు డ్రగ్స్ ను తరించి వీళ్ళు అమ్మకాలుస్తున్న ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది. పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో ఈ తర్వాత ఈ డ్రగ్ కూడా పట్టడిది సుచిత్ర నుండి ప్యారడైజ్ చూసినటువంటి క్రమంలో అనుమానాస్పదమైనటువంటి కారును వెంబడించి డైరీ ఫామ్ రహదారి వద్ద వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదలకు చెందినటువంటి నాగాజ్ క్యాబ్ డ్రైవర్ వినోద్ కుమార్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఈ డ్రగ్ అంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి. దుండిగలకు చెందినటువంటి శ్రీశైలం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ నగరానికి ఈ డ్రగ్స్ ని ఏ విధంగా తీసుకొచ్చారనేటువంటి కోణంలో దర్యాప్తు చేశారు. కాబట్టి మరి కొద్దిసేపట్లో ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా ముందు కూడా పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో గత కొంతకాలంగా వీళ్ళు గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ కు డ్రగ్స్ తరలించి ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు అయితే ఒక నిర్ధారణ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది.